రైట్, ఇదే విషయం మీద మనతో స్పందించడానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, బీఆర్ఎస్ అధినేత 10 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, ఆయన మీద ఇవాళ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని అసలు ఎలా చూడాలి? అపరిపక్వత, అజ్ఞానం, సంస్కారహీనత మూర్తిభవించినటువంటి మూర్ఖుడి మాటలవి తీవ్రంగా తెలంగాణ సమాజం అంతా పుస్తకంతో ఖండిస్తున్నది. అటువంటి చౌకబారు మాటలు మాట్లాడి, ఉన్మాద భాష వాడి, రెచ్చగొట్టి తాను ఇచ్చినటువంటి తన ప్రభుత్వం లేదా తన పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాల నుంచి దృష్టి మరల్చడానికి రెచ్చగొట్టేటువంటి మాటలే ఇది తప్ప మరొకటి కాదు. సహజాతంగానే, స్వాభావికంగానే ముఖ్యమంత్రిగా ఆ పీఠం మీద కూర్చున్నప్పటికీ కూడా ఆయన ఆ పీఠానికి అర్హుడు కాదు అని తనకు తాను అనునిత్యం రుజువు చేసుకుంటున్నాడు. తన సంస్కారహీనత వల్ల, అసభ్యత వల్ల. రాజకీయాలలో రాజకీయ విమర్శలు తప్పకుండా ఉంటాయి, కానీ అంశాల వారీగా ఉంటాయి. తెలంగాణ సాధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యంతో ప్రపంచ పోరాటాల చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి పోరాటానికి శ్రీకారం చుట్టి విజయ తీరాలకు చేర్చినటువంటి ఒక వాక్పటిమతో, చతురతతో, వ్యూహంతో రాష్ట్రాన్ని సాధించి ఎవరికి ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది కలగకూడదనేటువంటి ఒక శాంతియుత పందాలో రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల పరిపాలనతో భారతదేశంలో గత 75-76 సంవత్సరాల కాలం నుంచి ఉనికిలో ఉండేటువంటి అనేక రాష్ట్రాలను తలదన్ని లేదా వాటిని అధిగమించి తెలంగాణను అగ్రభాగాన నిలిపినటువంటి పాలనా దక్షులు కేసీఆర్. కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఏం మాట్లాడుతున్నాం, ఏం భాష వాడుతున్నాం అనేటువంటి ఇంగితంగానే లేదు. అంటే అధమస్థాయి ఇది. మామూలుగా ఉండేటువంటి ఎంత అవివేకులు కూడా అట్లా మాట్లాడారు. అటువంటి భాష వాడినటువంటి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎంత రెచ్చగొట్టుకుంటూ పోయినా వీళ్ళు స్పందిస్తలేరు అనుకుంటున్నారు. కానీ నిజంగానే టీఆర్ఎస్ శ్రేణులు స్పందించదలుచుకుంటే కథ వేరే ఉంటుంది. కానీ మేము ప్రజలకు కట్టుబడి ఉండేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా, గతంలో 10 ఏళ్లు అధికారం చేసినటువంటి పార్టీగా, ప్రభుత్వంగా తెలంగాణ లక్ష్యాలేంటో ఎరిగినటువంటి వాళ్ళం కాబట్టి పక్కదారి పట్టొద్దు అనేటువంటి ఉద్దేశంతో సహనంగా, సంయమనంగా ఉన్నాం. ఈ సహనం, సంయమనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, ఓపిక ఉంటుంది. శిశుపాలుడి 100 తప్పుల తర్వాత శిరఛేదనం ఎట్లనో రేవంత్ రెడ్డి ప్రతిరోజు తవ్వుకుంటున్నటువంటి తన గోతిలో తానే పడతాడు తప్ప ఇంకెవరు పడరు. ఇవాళ అధిష్టానానికి దూరమై, దగ్గర మంత్రులకు దూరమై, ప్రజలకు దూరమై, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చక పూర్తిగా ఒక అభద్రతా భావంలో ఉండేటువంటి వ్యక్తి మతి చింతలు లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలా కనిపిస్తాయి. తప్పిస్తే ఈ మాటల ద్వారా ఒక వ్యక్తి యొక్క సంస్కారం బయటపడితే తప్పిస్తే మరేం జరగదు. తీవ్రంగా ఖండిస్తున్నాం వీటిని. సార్, అసలు గడిచిన 10 ఏళ్లలో కూడా దేశంలో తెలంగాణ అనేది నెంబర్ 1గా నిలిచింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో. ఇప్పుడు మన రాష్ట్రం చూసుకున్నట్లయితే ఎంతసేపటికి ఇలాంటి పిచ్చి మాటలు వీటితోనే హైలైట్ అవుతుంది. అండ్ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద వాళ్ళు చర్చించాల్సింది పోయి ఎంతసేపటికి బీఆర్ఎస్ అధినేత కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని, అంటే దీన్ని విమర్శించటంగానే పెట్టుకున్నారు. ఎలా చూడాలి అసలు దీన్ని? ఇది ఉన్మాద భాష అమ్మా. ఇది ఉన్మాద భాష, ఉన్మాదులు చేసేటువంటి పని తప్ప ఇది రాజకీయ పరిమితి ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఇట్లా ప్రవర్తించారు. వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ మంత్రులన్నా దీన్ని ఎనాల్ చేస్తారా? మొదటి నుంచి ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆది నుంచి ఉండేటువంటి శ్రేణులు కానీ, నాయకులు కానీ ఇటువంటి పిచ్చి విధానాన్ని ఆమోదిస్తారా? ఎంత సంస్కారహీనత ఇది. కాబట్టి రేవంత్ రెడ్డి పిచ్చిగా మాట్లాడినంత మాత్రాన కేసీఆర్ స్టేచర్ అరిగిపోదు. దాంతో ఎవరి సంస్కారం ఏందో అనునిత్యం ప్రజలు గ్రహిస్తూనే ఉంటారు. ఇట్లా మాట్లాడడం ద్వారా తెలంగాణ ప్రజలు తాము ఏం కోల్పోయినామో, ఎటువంటి వాళ్ళని తెచ్చిపెట్టుకున్నామో ఇవాళ అర్థమవుతుంది తెలంగాణ సమాజానికి. అదేవిధంగా భవిష్యత్తులో ఎటువంటి వాళ్ళు రాజకీయాలకు రావద్దో కూడా ఇలా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇది మామూలుగా పోయేటువంటి అంశమేం కాదు. దీనికి 100 రెట్ల పరిహారం, వాళ్ళు రాజకీయ పరిహారం చెల్లించాల్సినటువంటి సమయం వస్తుంది త్వరలోనే. సార్, ఈ మాటల మీద బీఆర్ఎస్ తరపు నుంచి మీది తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది?
మీరు చూస్తారు కదమ్మా, ప్రాణం కోల్పోయిన తర్వాత ఏం జరుగుతుందో పరిణామాలు దానికి వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.